అండి ఖాళీ టాబ్లెట్ సీడ్స్‌ని అసలు పడేయకండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, అమేజింగ్, యూజ్‌ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన అన్నీ కూడా కొత్త కొత్త టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. చాలా అద్భుతమైన టిప్స్ అండి. మన మనీని సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్స్, మనకి యూజ్ఫుల్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క టిప్ కూడా అన్నీ కూడా కొత్త కొత్త టిప్స్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి ట్యాబ్లెట్ సీడ్స్ మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ట్యాబ్లెట్ ఖాళీ సీట్లని. వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో సిజర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి కిచెన్లో. ఇలా పాల ప్యాకెట్లు అలా కట్ చేస్తూ ఉంటాము. కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా. షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఈ విధంగా షార్ప్నెస్ తగ్గిపోయి కత్తిర్లు సరిగా తెగవు కదండి, ఇలా ట్రై చేయండి. ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేసేటటువంటి ఒక ఖాళీ ట్యాబ్లెట్ సీట్ని తీసుకొని ఈ విధంగా రఫ్ చేస్తూ ఇలా కట్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి షార్ప్నెస్ అనేది సిజర్కి చక్కగా పెరుగుతుందండి. సో మనం తర్వాత ఏదైనా పాల ప్యాకెట్ కానీ, పేపర్స్ కానీ ఇలా కట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతాయండి. సో ట్రై చేయండి. ఇలా షార్ప్నెస్ తగ్గినప్పుడు కత్తిర్లు మనం పక్కన పడేయకుండా ఇంట్లోనే షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తున్నప్పుడు రైస్ కానీ, పాలు కానీ ఏమైనా పొంగిపోయినప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇదంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బటన్స్ దగ్గర లోపల ఉన్నటువంటి డస్ట్ మాత్రం ఎంత క్లీన్ చేసినా రాదు కదా. ఈ విధంగా ట్రై చేయండి. ఖాళీ అయిపోయిన ఒక ట్యాబ్లెట్ సీట్ని తీసుకుని ఈ విధంగా కొనలు ఉంటాయి కదండి చివరన మూలన, ఆ కొన కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఆ ట్యాబ్లెట్ సీట్ని పోనిచ్చి ఈ విధంగా డస్ట్ని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా పడేసే ట్యాబ్లెట్ సీట్తో ఈ విధంగా బటన్స్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దోస పెనాలు కొన్ని రోజులకి ఈ విధంగా మనం దోశలు వేసేటప్పుడు సరిగ్గా రాక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, అద్దుకుపోతూ ఉంటాయి. మనం దీనివల్ల వేరే పెనాన్ని కొత్తది కొనాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఈ పెనాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కొత్తది కొనే పని కూడా ఉండదండి. సో ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. నాన్ స్టిక్ పెనం పైన ఒక్కొక్కసారి మనకి దోశలు వేసినప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి, త్వరగా రాదు కదా. ఈ విధంగా ట్రై చేయండి. సో మనకి ఇలా క్లీన్ చేసుకుంటే దోశ పెనం చక్కగా దోశలు అయితే అతుక్కుపోకుండా చక్కగా వస్తాయి. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, ఇలా క్రిములు కానీ, మనకి తెలియని క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. కూడా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోసపెనం పెట్టుకుని, దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్, అలానే కొద్దిగా కోల్గేట్ పేస్ట్, అలానే దీనిపైన కొద్దిగా నిమ్మరసం వేసేసి ఆ తొక్కను కూడా అందులో వేసేసుకొని ఇలాగా స్టీల్ అట్లకర తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ ఉండగానే ఇలా హీట్ అవుతుంది కదండి. ఇలా సైడ్లో ఉన్నటువంటి ఆ పెచ్చులంతా కూడా ఇలాగా మనం చక్కగా ఇలా అనుకుంటూ ఉంటే ఆ పెచ్చులన్నీ కూడా వచ్చేస్తాయి. సో మళ్ళీ మామూలు వాటర్ పోసేసి ఇలా క్లీన్ చేసుకుంటే దోశలు అనేవి చక్కగా వస్తాయండి. సో ఇలా అతుక్కుపోయినటువంటి దోశలు కూడా ఇలా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా వస్తాయండి. అతుక్కుపోకుండా చక్కగా వచ్చేస్తాయి. దోశ పెనం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఇలా దోశలు అతుక్కోకుండా వస్తాయి. సో దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, క్రిములు కానీ అదంతా కూడా తొలగిపోతుంది. మనకి కొత్తది కొనే పని లేకుండా చక్కగా దోశలు కూడా హోటల్ స్టైల్ ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తాయండి. ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా దోశ పెనాలు బాగా ఇబ్బంది పెట్టేసినప్పుడు అతుక్కుపోయి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎక్కువగా మనకి అరికాళ్ళు మంటలు, వాపులు, మెడాల నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఆకులకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసి ఈ విధంగా అరికాలకి ఇలా పెట్టేసుకుని ఒక సాక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఒక నైట్ అంతా అలా ఉంచేసుకుంటే ఇలా క్రమేణా చేస్తూ ఉంటే వాపులు, నొప్పులు, మెడాలు నొప్పులు, అలానే
ఇలా వాపులు కానీ అరికాల మంటలు కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే వాళ్ళు చేసుకోవచ్చు. మిస్ కాకుండా చూసేయండి టిఫిన్ కూడా. సమ్మర్ కదండి, సమ్మర్ మనం ఎక్కువగా పచ్చళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటాము. మామిడికాయ పచ్చడని, మరి టమాటా పచ్చడని, పొండి మిరపకాయల పచ్చడని ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. పచ్చడి మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే మనకి ఎల్లిపాయలు చక్కగా ఒలిచేసుకొని ఇలా మనం పచ్చళ్ళు వేసుకుంటూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలు మనకి ఇలా పచ్చళ్ళు వేసుకోవాలన్నా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా వలిచేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఇలా వెల్లుల్లిపాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా వలిచేసుకున్న తర్వాత దీనిపైన ఇలా ఆయిల్ అయితే అప్లై చేయాలండి. మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఈ విధంగా నేను స్ప్రే చేస్తున్నానండి. ఇలా ఎల్లిపాయలకి అన్నిటికి కూడా పట్టాలన్నమాట ఆయిల్ అనేది. ఈ విధంగా పట్టేసిన తర్వాత ఇలా అప్లై చేసేసి ఒక 2 అవర్స్ ఎండలో ఉంచాలి. 2 అవర్స్ ఎండలో ఉంచిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిలోకి ఈ విధంగా ఎల్లిపాయలు వేసేసి ఇలా 3-4 టైమ్స్ కిందకి ఈ విధంగా కొడుతూ ఉన్నామనుకోండి, ఇలా వెండి ఉంటాయి కదా, మనకి ఎండలో పెట్టాం కదా, వెండి ఉన్న దాని మీద తొక్క అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా గుడ్డలో వేసేసి ఒక క్లాత్లో ఇలా 3-4 టైమ్స్ ఇలా కిందకి కొట్టినట్లయితే ఈజీగా వెల్లుల్లిపాయలు తొక్క అనేది వచ్చేస్తుందండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని నేను ఇక్కడ స్పీడ్గా పెట్టానండి అంతే. సో ఈజీగా ఎల్లిపాయల తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఎన్ని కేజీలు ఎల్లులైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా వచ్చేసుకోవచ్చండి. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ విధంగా మనం ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా కూడా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. సమ్మర్లో మన కరెంట్ బిల్ ఆదా చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొబ్బరి చెప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. 2 కొబ్బరి చెప్పులను తీసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకోవాలండి. బిర్యానీ బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి బాక్స్లో ఇలా కొబ్బరి చెప్పులు పెట్టేసి దాని నిండుగా వాటర్ పోసుకోవాలి. ఇలా బాక్స్తో సహా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే డీ ఫ్రిడ్జ్లో మనకి ఐస్ అనేది గడ్డ కట్టేస్తుంది కొబ్బరి చెప్పులు. సో ఈ విధంగా ఈ బాక్స్ని మనం మధ్యాహ్నం కానీ నైట్ టైంలో కానీ పడుకుంటూ ఉంటాం కదండి. పడుకున్నప్పుడు మనకి ఏసీ కూలర్తో పని లేకుండా ఒక ఫ్యాన్ వేస్తే చాలండి, రూమ్ అంతా కూడా చక్కగా కూల్ అయిపోతుంది. అది ఎలా అంటారా, ముందుగా మనం కొబ్బరి చిప్పల్లో వాటర్ పోసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఐస్ అంతా చక్కగా గడ్డ కట్టేస్తుంది. సో ఒక చైర్ వేసేసి ఈ విధంగా ఒక రైస్ బ్యాగ్, మందంగా ఉన్నటువంటి గోను రైస్ బ్యాగ్ని తీసుకొని దాన్ని తడిపేసుకోవాలండి. దానిపైన ఈ విధంగా చక్కగా బాక్స్ పెట్టేసామనుకోండి, ఐస్ అనేది త్వరగా కరగదు కాబట్టి మనకు రూమ్ అంతా కూడా చల్లబడిపోతుంది. మనం ఏసీ కూలర్ వేస్తే ఎలా ఉంటుందో అలా చక్కగా రూమ్ అంతా కూడా కూల్ అయిపోతుంది. సో మనకి చక్కగా పడుకోవటానికి కూడా చల్లగా కూలింగ్గా ఉంటుంది. సో ట్రై చేయండి, కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది దీనివల్ల. సో ఏసీ కూలర్ మనకి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకున్న రూమ్లో చక్కగా మనకి కరెంట్ బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా విండోస్ దగ్గర అలానే మనకి డోర్స్ దగ్గర కాటన్ శారీస్ తడిపేసి వేసేవాళ్ళండి, మనకి చక్కగా కూలింగ్ వచ్చేది. అదేవిధంగా ఈ టిప్ని కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా హోటల్ స్టైల్లో దోశలు కానీ ఇడ్లీ కానీ మంచిగా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవ్వంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం మినపప్పు నానపెట్టుకునేటప్పుడు ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ, 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత 1 స్పూను అటుకులు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ కందిపప్పు వేసేసుకొని ఇలా నానపెట్టేసుకున్నాం అనుకోండి, పిండి పట్టుకునేటప్పుడు చక్కగా మనకి ఇలా పిండి కూడా ఒదుగవుతుంది. అలానే మనకి హోటల్ స్టైల్లో దోశలు కానీ ఇడ్లీ కానీ ఎలా ఉంటాయో సేమ్ అలానే టేస్ట్ అయితే ఉంటుందండి. కలర్ఫుల్గా కూడా ఉంటాయి చూడటానికి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ఇక్కడ మినపప్పు గుళ్ళు కాదండి, నేను ఇక్కడ ఎక్కువగా పొట్టు మినపప్పు యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇలా మీరు మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు అయినా పోసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రూట్స్ మనకి ఈ విధంగా యాపిల్ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. యాపిల్ మనకి ఈ ముక్కలు అనేవి నల్లబడిపోకుండా ఎక్కువసేపు అలానే ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా నిమ్మరసం వేసేసి ఆ వాటర్లో ఈ విధంగా యాపిల్ ముక్కలు వేసేసామనుకోండి, చక్కగా నల్లబడిపోకుండా ఉంటాయండి. బయటికి పిల్లలకి ఏదైనా క్యారియర్లో మనం స్టోర్ చేయాలన్నా కూడా ఈ విధంగా ఇలా నిమ్మరసం కొద్దిగా సాల్ట్ వేసేసి ఆ వాటర్లో ఇలా ముంచేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసి పంపించవచ్చండి. సో ఈ విధంగా మనం జర్నీ చేసేటప్పుడైనా ఈ విధంగా యాపిల్ ముక్కలు మనం కట్ చేసుకుని వెళ్ళినా కూడా
తినడానికి చక్కగా ఉంటాయండి. నల్లబడిపోకుండా మనకి పాడైపోకుండా కూడా ఉంటాయి. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా సమ్మర్లో పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఏదైనా ప్లాస్టిక్ స్పూన్ పెట్టేసామనుకోండి, అవి బూజు పట్టి మనం తినడానికి కూడా బాగోదు కదండి. ఈ విధంగా చెక్క స్పూన్లు పెట్టేసామనుకోండి, మనకి కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా వాడేసినటువంటి నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మ తొక్క పైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసి కిచెన్ సింక్ దగ్గర ఉన్నటువంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ, క్రిములు కానీ అన్నీ కూడా చక్కగా పోతాయండి. ఈ విధంగా పడేసే నిమ్మ తొక్కలతో ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఎంత సోప్ లిక్విడ్స్ వేసి క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి పోవు. ఈ విధంగానే ఇలానే ఉండిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకి ట్యాప్స్ కూడా మెరిసిపోతాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. ట్రై చేయండి. మనం లిక్విడ్తో ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం సేపు చక్కగా క్లియర్గా ఉన్నట్టు ఉంటూ ఉంటాయి. సో తేమ ఆరిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. సో అలా కాకుండా పడేసే నిమ్మ తొక్కలతో ఇలా ట్రై చేసి చూడండి. రూపాయి ఖర్చు లేకుండా పడేసే నిమ్మ తొక్కలతో ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. చక్కగా తుప్పు మరకలు కానీ, తెల్ల మరకలు కానీ అన్నీ కూడా పోతాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అందరి ఇళ్ళల్లో అలోవేరా అయితే ఉంటూ ఉంటుంది కదండి. అలోవేరా ఈ విధంగా ఫేస్ పైన ఇలా నైట్ టైంలో మనం ఇలా అప్లై చేసుకుని పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది చక్కగా నీట్గా ఉంటుంది, మంచి గ్లోయింగ్గా ఉంటుంది, బ్రైట్నెస్గా కూడా కనిపిస్తుంది. కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కూడా తొలగిపోతాయండి. ఇలా క్రమేణా చేస్తూ ఉంటే మచ్చలు అనేవి కనిపించవు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు ఉంటాయి కదండి, నిమ్మకాయలు ఒక 4-5 తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పాడైపోయిన నిమ్మకాయలైనా పర్లేదండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిట్లు కూడా ఏదైనా ఒక గిన్నె లాంటి దానిలో వేసేసుకొని, దానిలో ఇలా నిమ్మ తొక్కలను వేసేసుకొని ఒక 2 స్పూన్స్ సర్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటారా, బాత్రూమ్స్లో మనం ఎక్కువగా కెమికల్స్ వేసి హార్బిక్ లాంటివి అలాంటివి వేసి క్లీన్ చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలామంది మరి ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా టీవీ అంటే మామూలుగా ఏదైనా నిమ్ము ప్రాబ్లం ఉన్నా, మనకి టీవీ ప్రాబ్లం అంటే టీవీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలామంది కూడా మరి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కెమికల్స్ యూజ్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మెడికల్స్ మరి ఏదైనా మనకి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ లిక్విడ్ని చక్కగా మన ఇంట్లోని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు బాత్రూము, అలానే సింక్ బేసిన్స్, కిచెన్ ట్యాప్స్ అన్ని ట్యాప్స్, అలానే బాత్రూమ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అండి ఈ వాటర్తో. సో చూసారు కదా, దీనిలో ఒక 3 స్పూన్స్ సర్పు, అలానే 4 నిమ్మ బద్దలు కట్ చేసేసి అందులో వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్, అలానే దీనిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకొని హాట్ వాటర్ని ఇలా బాగా ఈ బాత్రూమ్ టైల్స్లో కానీ, అలానే సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్ కానీ చక్కగా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. చూడటానికి కూడా బాత్రూమ్ మంచి స్మెల్ వస్తుంది. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనకి తెలియని క్రిములు ఉన్నా, డస్ట్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుంది. ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇలా ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఎందుకంటే బాగా మరిగించుకున్నాం కదా, వాటర్ చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇలా మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాము. ఇలా లిక్విడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా ప్రతి ఒక్క వస్తువు కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి తెలియని క్రిములు ఉన్న, డస్ట్ ఉన్న, బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుంది. ఇలా మొండి మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాము. ఇలా మనం నెయ్యి ఇలా కావాల్సినప్పుడు స్పూన్ తీసుకొని ఈ విధంగా స్పూన్తో వేరే బౌల్లో వేసేసుకొని కరగబెట్టుకొని తింటూ ఉంటాము. సో వేరే బౌల్లో వేసే పని లేకుండా ఇలా ట్రై చేయండి. నెయ్యి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు అవసరానికి కూడా తీసుకోవచ్చు. అది ఎలా అంటారా, ఒక స్పూన్ తీసుకొని స్పూన్ని కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మంట పైన ఈ విధంగా స్పూన్ని హీట్ చేసుకున్న తర్వాత స్పూన్ని ఈ విధంగా నెయ్యిలో పెట్టేసామనుకోండి, చక్కగా మనకి అది కరిగిపోతుంది అనమాట. తీసుకునే పని కూడా ఉండదు. సో హీట్కి ఆ నెయ్యి అనేది కరుగుతుంది. సో మనకి చేతులు పట్టకుండా చక్కగా ఎలా పడితే అలా నెయ్యి అనేది
మనం చేతులు పెట్టే పని లేకుండా ఈజీగా నెయ్యి అనేది తీసుకోవచ్చు. సో ఈజీగా వచ్చేసింది చూసారు కదా, చక్కగా కరిగిపోయిందనమాట ఈ హీట్కి. సో నెయ్యి కూడా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకు కావాల్సినంత తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇంట్లో టిఫిన్ కింద చక్కగా చపాతీలు కానీ పూరీలు కానీ వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనకి పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలిపోయిన పిండిని మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. నెక్స్ట్ డే మనం ఈ విధంగా పిండిని తీసుకొని ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు పిండి ఎండిపోయినట్లుగా అలా బెడసబారినట్లుగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి బాక్స్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా నెక్స్ట్ డేకైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఆ పిండి అనేది ఎండిపోకుండా చక్కగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. పడేసే మరి ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, మనం ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాము. సో వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలో ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ని ఒక 2 ట్యాబ్లెట్స్ మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. అలానే బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్, 1 స్పూన్ సాల్ట్, అలానే ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ 2 ట్యాబ్లెట్స్ వేసేసి కర్పూరం బెల్లలు ఉంటాయి కదండి, ఆ బెల్లను కూడా ఒక బెల్లని చిదిమేసుకొని ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. అలానే ఒక గుప్పుడు సర్పు కూడా తీసుకొని వేసుకోవాలి. దీంట్లో హాట్ వాటర్ పోసేసి కొద్దిగా కోల్గేట్ టూత్పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇవన్నీ వేసుకొని హాట్ వాటర్ పోసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని టైల్స్ అంటే టాయిలెట్స్లో కానీ కిచెన్ సింక్ కానీ ఇలా మొత్తం కూడా ఈ వాటర్ అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచాలి. ఒక కొబ్బరి చీపురు కానీ బ్రష్ కానీ తీసుకొని పైన రుద్దేసి అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే బాత్రూమ్ చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఇలా టాయిలెట్స్ ఎక్కువగా రుద్దే పని లేకుండా కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసేసామనుకోండి. ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే బాత్రూమ్ టైల్స్ కానీ ఇలా కిచెన్ సింక్స్ కానీ సింక్ బేసిన్స్ కానీ చక్కగా ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా మెరిసిపోతుందండి. ట్రై చేయండి. చూశారు కదా, ఈ వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసేసామనుకోండి, మనకి తెలియని క్రిములు ఉన్నా డస్ట్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుంది. మొండి మరకలు ఉన్నా కూడా పోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఇలా ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. సో ఈ విధంగా ముందుగా ట్యాబ్లెట్ పౌడర్ వేసాం కదా, ఇప్పుడు సర్పు, అలానే తర్వాత గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి అలానే దీంట్లో కొద్దిగా పంచదార ఇవన్నీ వేసేసి మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే మనం పిసికి గట్టిగా కలుపుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని నైట్ టైంలో ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర, వాష్ ఏరియాలో, అలానే కిచెన్ సింక్లో అక్కడ పెట్టేసామనుకోండి బాల్స్, వీటి ఘాటుకి బల్లులు, బొద్దింకలు, ఎలకలు, పందికొక్కులు, చిన్న చిన్న పురుగులు, చీమలు అలాంటివి రాకుండా ఉంటాయి. ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా గోధుమ పిండిలో మనం ఇలా ట్యాబ్లెట్స్ వేసాం కదండి, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ పౌడర్, అలానే దీనిలో కొద్దిగా పంచదార, గోధుమ పిండి ఇవన్నీ వేసాం కాబట్టి వీటి ఘాటు స్మెల్కి అవి చనిపోతాయి. ఒకవేళ వాటి ఘాటు ఉన్నా కూడా అవి దూరంగా పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా మనం సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే ఎక్కించేసుకోవచ్చు. ట్యాబ్లెట్ సీట్ తీసుకొని దానికి ఉన్నటువంటి ఎడ్జ్ని మాత్రం కట్ చేసుకోవాలండి. మనకు కావాల్సినటువంటిది ఎడ్జ్ మాత్రమే. సో ఈ ఎడ్జ్ని కొంచెం సెజర్ పెట్టి ఒక టగ్ లాగా చేసుకోవాలి. ఇలా ఒక టగ్ లాగా చేసుకొని ముందుగా ఇలా నీడిల్ హోల్లోనికి ట్యాబ్లెట్ సీట్ పానిచ్చేసి ఆ టగ్లో నుంచి దారాన్ని ఈ విధంగా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని నేను ఇలా స్పీడ్గా పెట్టానండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. ట్రై చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా సూదుల దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఖాళీ అయిపోయిన సీట్లు ఉంటాయి కదండి, అలా ఒక సీట్ తీసుకొని ఇలాంటి బ్రషెస్ కానీ వైఫర్లు కానీ ఉంటాయి కదండి, ఇలాగా ట్యాబ్లెట్ సీట్ని పెట్టేసి ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ పెట్టేసేసి ఒక ప్లాస్టర్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర మనకి టైల్స్ పైన మొండి మరకలు, ఇలా జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే ఇలా ట్యాబ్లెట్ సీట్తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. ఇలా మనకి టైల్స్ కూడా చక్కగా మెరిసిపోతాయి అనమాట. సో మనం చేతులతో క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేసి, మరి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు
ఉన్నారో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడమే ఫ్రెండ్స్, తెలుసుకోవడం కోసమే. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి. మరి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.